నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. విద్యార్థులే సమాజ మార్పుకు మూల స్తంభాలని జిల్లా కలెక్టర్ చేకూరు కీర్తి అన్నారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను శనివారం కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యా ప్రమాణాలు, బోధనా పద్ధతులు, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలు ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. పేరెంట్స్ కమిటీ సమావేశాలు కేవలం నిర్వహణతో పరిమితం కాకుండా విద్యార్థుల అభ్యాసం, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించాలని పేర్కొన్నారు. అలాగే విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి వాటిని నమోదు చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. పాఠశాల అభివృద్ధిలో గ్రామదాతల సహకారం ప్రశంసనీయమని అన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జీరో వ్యర్థ జీవన శైలిపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సుభాష్నీలు పాల్గొన్నారు. అవన్నీ చేస్తున్నారు. అవన్నీ కూడా ఏంటంటే ఒకవేళ మీరు ఉపయోగించినప్పుడు కూడా ఏంటంటే మన దగ్గరికి ఈ హరిత రాయబారులు వస్తారు. డైలీ మీ ఇంటికి వస్తున్నారు లేదా? ఉదయాన్నే వస్తున్నారు కదా, ట్రాక్టర్ లేకపోతే బండి మీద వస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పెళ్లిళ్ల వెంకన్నగా ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని మహిపాల వీధిలో ఉన్న స్వామివారి ఆలయంలో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. ఆలయ ఈవో సత్యకుమార్, చైర్మన్ కంచిపల్లి అబ్బులు ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆగమ పండితులు నిర్వహించిన కళ్యాణ ఘట్టాలకు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేకోజామున నుంచే వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి దర్శనం చేసుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది సమగ్ర ఏర్పాట్లు చేశారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రంలో భక్తుల రద్దీ వెల్లువెత్తింది. శనివారం వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 1,00,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం, తిరువీధులు, క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేకోజామునే సుప్రభాత సేవతో ప్రారంభమయ్యాయి. అనంతరం నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మీ హోమం, బాలభోగం వంటి పూజా కార్యక్రమాలను అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని సుగంధ పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. 7 వారాల నోము ఆచరిస్తున్న భక్తులు తిరువీధుల్లో 7 ప్రదక్షిణాలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనేక మంది భక్తులు తులాభారాలు సమర్పించగా మరికొందరు తమ శక్తికి తగిన విధంగా కానుకలు సమర్పించారు. వేద ఆశీర్వచనం, విశిష్ట దర్శనం, ఉచిత దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం స్వీకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు, త్రాగునీరు, భక్తులకు సౌకర్యాలు వంటి ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా, తిరుమల, చిన్న తిరుపతి, శేషాచల పర్వతం భక్తుల గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శన అనంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 120 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. Aku
ఓకే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ అమ్మవారి వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం ఉత్సవాలలో చివరి రోజు సందర్భంగా అమ్మవారిని 3 లక్షల గాజులతో ఆలయ అర్చకులు అలంకరణ చేశారు. అంతేకాక ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, పూజలు నిర్వహించారు. గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు మహిళా భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో చేరుకుని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గాజుల అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే సర్వసుఖాలు, సంతోషాలు పొంది ఎప్పుడూ ఆనందంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లుతారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లాను పరిశుభ్రతలో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. భీమవరంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కళా కార్యక్రమంలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆవిర్భావం నుండి విప్లవాత్మక మార్పులకు నాందిగా తెలుగుదేశం పార్టీ. గూట్లపాడులో జెండా స్తూపం ఆవిష్కరించి పేర్కొన్న ఈ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా తణుకు పట్టణ అభివృద్ధి. తణుకులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసి మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్మిలి. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో ప్రజలకు తగ్గనున్న ఆర్థిక భారం. తణుకులో వివరించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక. విద్యుత్ సమస్యలకు 60 రోజుల్లో పరిష్కారం. తాడేపల్లిగూడెంలో ప్రజలకు తెలిపిన విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ సత్యనారాయణ. పరిసరాల పరిశుభ్రతకు విద్యార్థులు పాటుపడాలి. సీతానగరం మండలం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. అమలాపురంలో వైభవంగా పెళ్లిళ్ల వెంకన్న కళ్యాణం వీక్షించి తరించిన భక్తజనం. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని భారీ సంఖ్యలో దర్శించుకున్న భక్తులు. ద్వారకా తిరుమలలో భక్తుల రద్దీ. కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ముగిసిన వసంత నవరాత్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.